డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ వాస్తవానికి దేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడడం ఈయనే మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారు అని పోలీసులకు ఈగల్ టీంకి సమాచారం వస్తే వాళ్ళు వెళ్ళారు అని, అక్కడ పోలీసుల మీద కాల్పులు జరిపారని, పోలీసులు ఒక తుపాకీతో పాటు మరికొన్ని గుండ్లు స్వాధీనం చేసుకున్నారు అని, తర్వాత పుట్టా మహేష్తో పాటు బేరస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది అని, ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదు. పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయాలు. వాళ్ళు వీళ్ళు పుకారు కదా, అఫీషియల్గా పోలీసులు మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు. సరే, ఇవి కొంతమందికైనా తెలియనియకుండా తెలుగుదేశం పార్టీ మీడియా గట్టిగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కొన్ని పత్రికలు ఎక్కడే కూడా ఆయన పేరు కూడా రాయకుండా ఎవరికో వచ్చిందట, ఎవరో దొరికారట, హై ప్రొఫైల్ వ్యక్తి అంట అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇంకా సాయంత్రం ఏడయ్యేసరికి ఏంటో పేపర్లు పట్టుకొస్తారు, రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి, అసలు పాజిటివ్ రాలేదు, అంత తప్పుడు ప్రచారం అని చెప్పి ఏకంగా కనుక పోలీసులు మీడియా సమావేశం పెట్టి పాజిటివ్ వచ్చింది, రిపోర్ట్లు వచ్చాయని చెప్పారు. వాళ్ళు అసలు దాన్ని పూర్తిగా జనాలను మిస్లీడ్ చేసే ప్రయత్నం. దీనికి మరింతగా ట్విస్ట్ ఇచ్చుకుంటూ స్వయాన ఎంపీ గారే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని? సోషల్ మీడియాలో వచ్చేది మీరు నమ్మకండి, నేనేం తప్పు చేయలేదు, వాళ్ళు మీతో కలిసి డిన్నర్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే డిన్నర్ కోసం అని చెప్పి అక్కడికి పోయాను. నేను ఏలూరు ప్రజలను మోసం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయలేదు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఏదో డిన్నర్ చేద్దామని చెప్పి పోయినా అది వాళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చేది మీరు నమ్మకండి. సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఏం నమ్మకూడదు, ఇవేమీ చెప్పలే ఎంపీ గారు. 50 సెకండ్ల వీడియో అయితే రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఏమొచ్చింది? పోలీసులు చెప్పింది వచ్చింది. పోలీసులు ఏం చెప్పారు? పాజిటివ్ వచ్చింది అని. అదే కదా చెప్పింది, కాల్పులు జరిపారు అని అక్కడ ఉన్న వాళ్ళు. ఎంత కన్వీనియంట్గా ప్రజలను మిస్లీడ్ చేయొచ్చో చూడండి. సరే, నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా కానీ ఈ వీడియోలు అవసరం అయితే లేండి. నిజాలు లేకుంటే ఇంకోదాంతో ఏమో అవసరం ఉంది? జనాలకు కూడా అంత గొప్పగా ఆలోచించేంత టైం లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అబద్ధపు వార్తలు, మోసపూరితమైన వార్తలు, దుష్ప్రచారాలు నమ్ముకుంటూ ప్రజలు కానీ బిజీగా ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. అలా బిజీగా ఉన్న వాళ్ళని నమ్మించవచ్చు కదా. అందుకని చెప్పి ఆ ప్రయత్నం ఇప్పుడు ఎంపీ గారి వీడియో అలాగే చూడాలేమో, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళ ఆ వార్తలు కూడా అలాగే చూడాలి మరి.